జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే అక్కడ గులాబీ పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. జూబ్లీ హిల్స్లో గెలిచి తెలంగాణ ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలని గులాబీ దళపతి డిసైడ్ అయ్యారు. ఈసీ నుంచి నోటిఫికేషన్ రాకముందే తమ ప్రణాళికను అమలు చేస్తున్నారు. రాజకీయాల్లో అపర చాణుక్యునిగా పేరుగాంచిన గులాబీ బాస్ తాను ఒక్కసారి రంగంలోకి దిగితే ఇక రాజకీయ స్వరూపమే మారిపోతుందని భావిస్తున్నారు. ఇక జూబ్లీ హిల్స్ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా సరే నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ శాయశక్తులా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ఉప ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారని, ఆయన కూడా ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటీవల కేటీఆర్ కూడా తమ బాస్ ఎప్పుడు బయటకు రావాలో ఆయనకు బాగా తెలుసని చెప్పారు. ఎన్నికల సమయానికి క్యాంపెయిన్ చేస్తారని ముందస్తుగా ఇండికేషన్స్ ఇచ్చేశారు. ఇప్పటికే సర్వేలు చేయించినట్లు చెబుతున్నారు. సర్వేలకు సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నాయని, ప్రజలు కేసీఆర్ వైపే చూస్తున్నారని కేటీఆర్ చెప్పడంపై క్యాడర్లో కొత్త ఉత్సాహం ఉరకలు వేస్తోంది. అటు కవిత ఎఫెక్ట్ ఏమాత్రం ఉండదంటున్నారు. ఆ విషయంలో ఎవరూ డౌట్ పెట్టుకోవద్దంటూ కేటీఆర్ క్యాడర్ కు సూచించినట్లు సమాచారం. మరోవైపు ఎర్రవల్లిలో తన ఫామ్ హౌస్ లో కేటీఆర్, హరీష్ రావు, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. జూబ్లీ హిల్స్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గం మొత్తం చుట్టేయాలని, క్షేత్రస్థాయిలో కింది స్థాయి కార్యకర్తలను అప్రమత్తం చేసి ఓటర్లలో అవగాహన కల్పించాలని గులాబీ బాస్ సూచించారట. అటు హస్తం పార్టీని టార్గెట్ గా చేసుకుని ఆ పార్టీ ఇచ్చిన హామీల విషయంలో ఎలా ఫెయిల్యూర్ అయిందో ప్రజలకు వివరించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సైతం రెడీ కావాలని ఆయన చెప్పినట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. సిట్టింగ్ సీటును చేజార్చుకోవద్దనే ఉద్దేశంతో గులాబీ దండు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అటు అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ సీటును కూడా తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తోంది. బీజేపీ కూడా బలమైన అభ్యర్థిని బరిలోకి దింపి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ముక్కోనపు పోటీ ఉండే ఛాన్స్ ఉంది. జూబ్లీ హిల్స్ ఫైట్ లో ఏ పార్టీ గెలుస్తుందో, అలాగే కేసీఆర్ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో అనేది